వీడ్కోలు జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి 16 నెంబర్ జాతీయ రహదారి విస్తరణ చేపట్టి 2 ఏళ్లు కావస్తా ఉంది. కాకపోతే ఈ జాతీయ రహదారి విస్తరణలో లోపాలేంటి, అనునిత్యం ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అనే విషయంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూపించబోతుంది. ఎందుకంటే శ్రీకాకుళం పట్టణానికి జాతీయ రహదారి నుండి పట్టణంలోకి వెళ్లేందుకు 4 మార్గాలు ఉన్నాయి. అది నవభారత్, అదేవిధంగా సింహద్వారంతో పాటు కొత్త రోడ్డు, పెద్దపాడు. ఈ 4 మార్గాల్లో కేవలం పాలకొండ కలింగపట్నం రోడ్డు మాత్రమే స్ట్రైట్గా పట్టణంలోకి వచ్చి తక్కిన 3 రహదారులు కూడాను సర్వీస్ రోడ్ నుండి టౌన్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ సర్వీస్ రోడ్లు ఎలా వాహనాలతో ఆక్రమణకు గురయ్యాయి అన్న విషయాన్ని మాత్రం మనం కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాం. చూస్తే కనుక అనునిత్యం కూడాను సర్వీస్ రోడ్లో స్థానిక వాహనాలు రాకపోకలకు అనుగుణమైన రహదారి నిర్మాణం అయితే జరిగింది. కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు అయినటువంటి ప్రదేశాల్లో మాత్రం అనునిత్యం వాహనాలు రోజుల తరబడి కూడాను అక్కడ నిలిపేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదాలకు మాత్రం అడ్డగా మారుతూనే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇటీవల కాలంలో ఇంచుమించుగా 13 మంది దుర్మరణం పాలు కావడానికి ఈ సర్వీస్ రోడ్లు ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి అచ్చలు. చూస్తే మనం ఇప్పుడు నర్సనపేట నుండి శ్రీకాకుళం పట్టణంలోకి 2 కిలోమీటర్స్ ఉంది. సర్వీస్ రోడ్లోకి మనం ప్రస్తుతం ఎంటర్ అయినాం. ఈ ఎంటర్ అయిన క్రమంలో ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగా ఆక్రమణ గురైంది, ఇటు ద్విచక్రాల వాహనాలతో పాటు 4 వీలర్స్ కూడాను టౌన్లోకి వెళ్ళాలంటే ఏ వాహనాలు ఆటంకంగా నిలుస్తున్నాయనే విషయం మనం కళ్ళ కట్టిన చూపిస్తాం. ఈ 4 మార్గాలు కూడాను శ్రీకాకుళం పట్టణంకి వచ్చే హైవే కనెక్టివిటీ వేస్ కావడం, ఈ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ మార్గాలు మాత్రం ఎలా ఆక్రమణకు గురవుతున్నాయనే విషయం మాత్రం చూస్తే ప్రస్తుతం మాత్రం ఇది ఒక సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిన ఇక్కడ నుంచి ముఖద్వారం నుండి టౌన్లోకి ఎంటర్ అయ్యేటటువంటి మార్గం ఇది అంటే నర్సనపేట, ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వచ్చే వరకు కూడా పెద్దపాటు దగ్గర సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లైఓవర్ మాత్రం వారికి కనెక్టివిటీ కాదు. కొత్త రోడ్డు దగ్గర మాత్రం కంపల్సరీగా స్ట్రైట్గా అంటే లోకల్ స్టేట్ హైవే ఉండడంతో అది స్ట్రైట్గా రావడంతో ఆ కర్వ్ దగ్గర కూడా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ వాహనాలు ఈ సర్వీస్ రోడ్డును ఆక్రమించుకున్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తున్నాం కనుక ప్రస్తుతం ఇది ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఈ సర్వీస్ రోడ్లో పెద్దగా వాహనాలు రద్దీ రాకపోకలు లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ కోడల దగ్గర చేరుకోబోతున్నాం. ఆ కోడల దగ్గర ట్రాఫిక్కి ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది, అక్కడ ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారని కూడా మనం చూస్తే కనుక అక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం అక్కడ ట్రావెల్ వెహికల్స్ అన్నీ కూడాను సర్వీస్ రోడ్ నుండి టౌన్కి వెళ్ళే మార్గానికి అడ్డంగా ఆ వాహనాలు మాత్రం నిలిచి గంటల తరబడి ఆ ట్రావెల్ బస్సులు అలా ఆపవేయడంతో మాత్రం ఈరోజు అటువైపుగా అంటే అటుంటే కింతలి కనిమెట్ నుండి వచ్చినట్టు రావచ్చు, వైజాగ్ నుండి వచ్చినట్టు వెహికల్స్ కూడా ఈ మార్గం నుండి లోపలికి వెళ్లాల్సి ఉంది. చూస్తే కనుక ఇక్కడ నుంచి కనుక లెఫ్ట్ కరవాలంటే అటుండి ఏ వాహనం వస్తుందో తెలియదు, ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ట్రావెల్ బస్సు ఇలాగ గంటల తరబడి ఆపడం, ఇక్కడ ఇంకా కొద్ది దూరంగా ఆపే పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక డెడ్ కార్నర్ అది. ఆ డెడ్ కార్నర్లో రైట్ సైడ్ నుండి వాహనాలు వస్తున్నాయి. అవి టౌన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ సర్వీస్ నుండి వచ్చి లెఫ్ట్కి తిరగాలంటే ఎటువంటి ప్రమాదం ఉంది, ఎంతమందిని దాటుకొని వెళ్ళాల్సి చూస్తే రైట్ నుండి కార్ వస్తుంది, లెఫ్ట్లో ట్రావెల్ బస్. ఇది డెడ్ టర్నింగ్. ఈ టర్నింగ్ దగ్గర ట్రావెల్ వాహనాలు ఇలా గంటల తరబడి నిలబడితే ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడతారో చూస్తే కదా డెడ్ కార్నర్ ఇది. ఈ డెడ్ కార్నర్లో ట్రావెల్ బస్సులు నిలబడి పెట్టి గంటల తరబడి ఆపడాన్ని మాత్రం అందరూ కూడాను ఇచ్చేస్తున్నారు. ఇలా గంటల తరబడి ఆపి వీళ్ళకి స్పెసిఫిక్గా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అయినా కూడా పార్కింగ్ ప్లేస్ను కూడా కాదని ఇలాగ డెడ్ కర్వ్లో ఉంటే ఇలాగ వెళ్తున్న వాహనం కనుక ఈ ట్రావెల్ బస్ ఢీ కొట్టుకుంటే ఎటువంటి ప్రమాదాలు చూస్తే ఇంకా మళ్ళీ రైట్ సైడ్ కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకుందాం. ఇది సింహద్వారం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం టౌన్లోకి వెళ్ళే పరిస్థితి. ఇటీవల ట్రావెల్ బస్సులన్నీ కూడాను టౌన్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని జిల్లా యంత్రాంగం మాత్రం వీళ్ళకి హైవే కనెక్టివిటీ ఇచ్చారు. హైవేలో మాత్రం సర్వీస్ రోడ్లు పూర్తిగా ఆక్రమించుకున్నారు అనడానికి అటువైపు చూస్తే కనుక రైట్ సైడ్లో డెడ్ కార్నర్లో ఉన్న ట్రావెల్ బస్సు ఇప్పుడు ఎంతసేపు నుండి ఆగుందో తెలియదు. ఆ ఆగున్న క్రమంలో అటువైపు నుండి వచ్చి వాహనాలు కూడా లోపలికి వెళ్ళాలంటే ఆ బస్సును దాటాలి. అదేవిధంగా సర్వీస్ రోడ్లు వచ్చి లెఫ్ట్ టర్న్ శ్రీకాకుళం టౌన్లోకి వెళ్ళాలని కూడా అదొక ఇబ్బంది. మళ్ళీ రైట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ కూడా ట్రావెల్ బస్సు ఇలా టర్న్ అయినటువంటి ఈ బస్సులు మాత్రం బస్సులు మాత్రం ఇక్కడ కూడా అంటే అటుండి సర్వీస్ రోడ్ అది, అటుండి వాహనాలు వస్తే ఇటుండి కూడా వాహనాలు వెళ్ళాలి. అయినా కూడా ఈ బస్సు కూడా ఇక్కడ గంటల తరబడి ఆపే పరిస్థితి ఉంది. అంటే ట్రావెల్ బస్సులతో పాటు లారీలు కూడా పూర్తిగా సర్వీస్ రోడ్ని ఆక్రమించుకున్నాయి అనడానికి మాత్రం ఇది ప్రత్యక్ష తార్కాణం.
నేషనల్ హైవే NH-16 6 లైన్ ఎక్స్టెన్షన్ చేశారే కానీ ఆ ఏవైతే వాహనాలకు నిర్దేశించిన ప్రదేశాల్లో పార్కింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఆ పార్కింగ్ కాదని ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేసి ఇలా మాత్రం పూర్తిగా స్టేట్ హైవేని మాత్రం ఆక్రమించుకుంటారనడానికి ప్రత్యక్షమైనటువంటి ఆధారాలతో ఈరోజు స్టేట్ హైవేని ఎలాగ ఆక్రమించుకుంటున్నారు, సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించుకునే క్రమంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ట్రావెల్ బస్సులతో పాటు ఏవైతే కమర్షియల్ లారీలు ఉంటాయో అవి కూడాను సర్వీస్ రోడ్లలో రోజుల తరబడి నిలబెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా చిక్కోలు వాసుల పాలిట శాపంగా మారింది అనడంలో అతిశక్తి లేదు. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో స్టేట్ అంటే NH-16 నుండి టౌన్లోకి రావాలంటే ఈ 4 మార్గాల్లో ఉన్నటువంటి ప్రధాన కూడలు మాత్రం ఈరోజు సర్వీస్ రోడ్లన్నీ కూడా ట్రావెల్ బస్సులు యజమానుల ఆక్రమణకు గురై అనడంలో ఎటువంటి అతిశయం లేదు. ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటని ఆరాధిస్తున్న పోలీసులు ఆ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చేసినటువంటి చర్యలు మాత్రం లోపభూయిష్టంగా ఉండడమే ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇది మన వైజాగ్ నుండి వస్తున్నటువంటి ఈ ఏదైతే అప్రోచ్ రోడ్ ఇలా మళ్ళీ సింహద్వారంకి వెళ్తుంది. ఈ సింహద్వారంకి వెళ్ళే క్రమంలో అక్కడ ఆపినటువంటి ట్రావెల్ బస్సులు ఎటువైపు కూడా వే కనిపించిన పరిస్థితి. ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు మనం ఇంచు 10 మినిట్స్ అవుతుంది, ఇంకా ట్రావెల్ బస్సు అక్కడే ఆగుందంటే ఇటువైపుగా వెళ్ళినట్టు వెహికల్లో ఆ సర్వీస్ రోడ్ నుండి వచ్చినట్టు వెహికల్లో ఆ టౌన్లోకి వెళ్ళాలంటే ఎంత అసౌకర్యం ఉందనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఇలా గంటల తరబడి ట్రావెల్ బస్సులను ఆపి ప్రయాణికులను వాహన చోదకులను ఇబ్బంది పెడుతున్నా కూడా అటు స్టేట్ హైవే కానీ ఇటు అదేవిధంగా లోకల్ పోలీసు పెట్రోలింగ్ కానీ వీరెవరూ కూడాను పర్యవేక్షణ లోపమే ఈరోజు ఈ ప్రమాదాల కారణం. ఈ ట్రావెల్ బస్సులు ఇష్టానుసారంగా హైవే మీద గంటల తరబడి ఆపడం మాత్రం పూర్తిగా అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే తరుణంలో ఇటు చూస్తే కనుక 3 ట్రావెల్ బస్సులు ఇక్కడ అంటే ఫ్లైఓవర్ కింద నుండి వచ్చిన ఏ వాహనం కూడా బయటకు వెళ్ళే పరిస్థితి. 3 ట్రావెల్ బస్సులు ఎలా ట్రాఫిక్ ఆటంకం కలిగిస్తున్నాయని మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మార్గం కూడా 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ వెళ్ళాలంటే ఎంత అసౌకర్యం నెలకొందని మనం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఏదైతే సర్వీస్ రోడ్డును మాత్రం ఆక్రమించుకునే విధంగా మాత్రం ట్రావెల్ బస్సులు వ్యవహరిస్తున్న వెనక నుండి హార్న్ కొట్టే కూడా అసలు సర్వీస్ రోడ్డు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఏదైతే సర్వీస్ రోడ్డును ఆక్రమించుకుని ఈ ట్రావెల్ బస్సు యజమానులు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇటు ద్విచక్ర వాహనదారులతో పాటు ఆర్టీసీ బస్సులు రాకపోకలు చూస్తే 4 బస్సులు మొత్తం సర్వీస్ రోడ్డును అంతటిని కూడా ఆక్రమించుకున్నాయి. ఇటువైపుగా వచ్చిన అంటే ఆ వైజాగ్ నుండి వచ్చిన బస్సులు ఈ ఫ్లైఓవర్ నుండి కిందకి రావు, అదేవిధంగా ముందుకెళ్లే బస్సులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక టౌన్ నుండి ఎగ్జిట్ అయిన బస్సులు కూడా ఆ బస్సు ఎదురుగా కనుక ఏ వెహికల్ వచ్చినా కూడాను ఢీకొంటే ఆ ప్రమాదానికి ఎవరు కారణం? ట్రావెల్ బస్సులు యాజమాన్యాల తాలూకు వైఖరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి చెప్తూ అయినా కూడా వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎవరి అండదండలతో వీళ్ళు ఈ బస్సులు ఎలాగా ఈ సర్వీస్ రోడ్ని ఆక్రమించుకుంటారా అని మాత్రం అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో ట్రావెల్ బస్సులు యజమానులు టౌన్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఎగ్జిట్ హైవే ఇవ్వడంతో హైవే స్టేట్ మొత్తం రోడ్డు సర్వీస్ రోడ్డు అంతా కూడా ఆక్రమించుకుంటారన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వాహన చోదలకు పాలిట శాపంగా మారినటువంటి ఈ పరిణామాలను మాత్రం తక్షణమే చెక్ పట్టాలి. లేదంటే మునుపు రానున్న రోజులు ఇక్కడ కానీ ఏమైనా ప్రమాదాలు జరిగితే అది పూర్తిగా NH అథారిటీతో పాటు లోకల్ పోలీసులు పెట్రోలింగ్ సిబ్బంది మీద కూడా అది ఆపాదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రావెల్ బస్సుల తాలూకా ఈ ఆక్రమణ విషయంలో మాత్రం జిల్లా యంత్రం కఠినంగా వ్యవహరించాలి. టౌన్లో ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని హైవే కనెక్టివిటీ ఇచ్చినటువంటి ట్రావెల్ బస్సులు సర్వీస్ రోడ్లు ఆక్రమించుకున్న తీరును మాత్రం ద్విచక్ర వాహన చోదకులతో పాటు 4 వీలర్ చోదకులు మాత్రం అన్నిచ్చు ప్రాణాలతో సంకటం ఆడే పరిస్థితి ఉంది. ఇటువంటి సంకట పరిస్థితుల నుండి సద్దుమందించాలంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఏదైతే ట్రావెల్ బస్సులు మాత్రం స్పెసిఫికేషన్ లొకేషన్ పెట్టి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేనటువంటి ప్రదేశాలకు మాత్రం వాటిని తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.